సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది నేను మీకు షేర్ చేసుకోబోతున్నా. సో అది ఏంటంటే అమౌంట్ గురించి. అంటే మా డ్యూటీలో ఒక బ్రదర్ని మా వర్క్లో అంటే నాతో పాటు వర్క్ చేశానని నేను ఇలాగ అడిగా అని అసలు అమౌంట్ మీద నీ ఒపీనియన్ ఏంటని అంటే, తమ్ముడు డబ్బులు అనేది జూదం లాంటిది తమ్ముడు అన్నాడు. అంటే ఏంటని అన్నాను. అదే డబ్బులు అనేది బెట్టింగ్ గేమ్ లాంటిది, ఎగ్జాంపుల్ చెప్తాను విను నీకు అన్నాడు. చెప్పని అన్నాడు. ఇప్పుడు బెట్టింగ్ గేమ్స్ ఫర్ సపోజ్ ఎవరైనా బెట్టింగ్ గేమ్ ఆడాడంటే ఆడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10 రూపాయలు యాడ్ చేస్తే 10 రూపాయలు వచ్చింది కదా అని చెప్పి 100 రూపాయలు యాడ్ చేస్తాడు. 100 రూపాయలు వస్తుంది అనుకుంటాడు. 100 రూపాయలు పోద్ది. 100 రూపాయలు పోయింది కదా, 100 రూపాయలకి 1000 రూపాయలు వస్తుంది అని చెప్పేసి 1000 రూపాయలు యాడ్ చేస్తాడు. అలాగనమాట. సో అది అలాగా అమౌంట్ అనేది అలాగే నొల్లేస్తారు ఈ బెట్టింగ్ గేమ్స్ వాళ్ళు. అలాగే ఈ అమౌంట్ అనేది కూడా మనకి ఫస్ట్ 10 రూపాయలు సంపాదించగానే మనకి ఏంటంటే అనిపిస్తుంది, బాగుంది, 10 రూపాయలు బాగానే వచ్చింది, 10 రూపాయలు కాకుండా 1000 రూపాయలు సంపాదించాలి, 100 రూపాయలు సంపాదించాలనుకుంటాం. అంటే డబ్బులకి మనం అట్రాక్ట్ అవుతాము. అట్రాక్ట్ అయ్యి ఏ అమౌంట్ ఇది అదర్ యాక్టివిటీస్ ఏమి చేయము, మనం డబ్బు అనుకునే పరిగెడతాం మనము అన్నాడు. అవునని అది నిజమే అని. నేను ఇలాగ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఏ ఎంజాయ్మెంట్ లేవు నాకు. జస్ట్ మనం ఏంటంటే ఇలా వెళ్తున్నాం అంటే అన్నాను. అవును తమ్ముడు, చూసావు కదా, నువ్వే చెప్తున్నావు. సో డబ్బుకు మనం ఎడిక్ట్ అవ్వకూడదు. మనం ఎంత వస్తే అంత హ్యాపీగా ఉండాలి, అంతేగాని ఇప్పుడు 10 రూపాయలు వచ్చిందని చెప్పి ఇంకా రేపు 100 రూపాయలు సంపాదించాలి అలాగే ఎప్పుడు అనుకోకూడదు తమ్ముడు అన్నాడు. అవునని అది నిజమే అని అన్నాను. సో అదే మనం 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు ఇంటికి ఇచ్చుకున్నా సరే 2 రూపాయలు మనం ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి తమ్ముడు అన్నాడు. అవును కదరా అని అది నిజమే కదా అని అన్నాను. అదనమాట. సో అమౌంట్ అనేది ఎడిక్షన్ అన్నాడు అని. అది కరెక్టే కదా, కరెక్టా కాదని చెప్పి మీరే చెప్పండి. ఈ వీడియో అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 లెక్క చూసి మీరే చెప్పండి ఎలా ఉందని చెప్పి. ఓకేనా? అంటే డబ్బు గురించి అవన్నీ కరెక్ట్గా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా తప్పుగా అనుకుంటే మటుకు కామెంట్ చేయండి, సరేనా? నాకు లైక్స్ షేర్స్ అదేం అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.